ఏంటలా చూస్తున్నారు? రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను. అబ్బా వదలండి. పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే. స్టేషన్కి వెళ్ళొద్దా? నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్, అందులో నువ్వు ఒక ఖైదీవి, నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్. యు ఆర్ అండర్ అరెస్ట్. మీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు. ఓ సిప్పిచ్చిదానా, నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను. ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి? వద్దండి ప్లీజ్. వద్దనకే ప్లీజ్. టైం అయిపోతుందండి. పర్వాలేదులే, అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని. సార్ సార్ ఎస్పీ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ మినిస్టర్ తమ్ముడి కేసు ఎవిడెన్స్లు రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా? ఎస్ సార్. అన్ని రెడీగా ఉన్నాయా? ఆ కేసు అర్చన్ చూస్తుంది సార్. ఆహా, అర్చనేది? ఇంకా రాలేదేమో సార్. రాలేదేమోనా? ఇప్పుడే వచ్చేస్తుంది సార్. టైం 11 అవుతుంది. లేట్ పర్మిషన్ అప్లై చేసిందా? లేదు సార్. పర్మిషన్ లేకుండా లేట్ గా రావడం ఏంటి? యాక్షన్ తీసుకుంటాను సార్. ఏంటి పూట విశేషాలు? నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్లో ఉన్న రిపోర్టర్ అనుకున్నావా? ఏమైంది మీకు? హౌ డేర్ యూ! సబార్డినేట్వి విష్యూ గిష్యూ లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటావు. గెట్ అప్. సరసాలు చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి, ఉక్కగా ఉంది. షట్ అప్ అండ్ గెట్ అప్. ఇప్పుడు టైం ఎంత అయింది? మీ చేతికి వాచి ఉందిగా. నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మీకు తెలీదా? మొగుడికి చెప్పినట్టు ఏంటో సమాధానం? నేను ఇప్పుడు బాధ్యత కల ఓ పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను, ఎందుకు ఇంత లేట్ అయింది? చెప్పాలా? చెప్పి తీరాలి. నా మొగుడికి 24 hours అదే యావ. 5ంటికి లేచి ఇంటి పని, వంట పని, ఒంటి పని ముగించుకుని ఆఫీసుకు బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి. ఇంకా సార్ ఆత్మనానా, నీ మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీర్చుకో. ఇలా డ్యూటీ టైంలో కాదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. వెళ్ళి పని చూసుకో. ఓకే సార్. ఓకే సార్. మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే ఓకే, క్యారీ ఆన్. నాన్న, నీ కోడలు మూడెలా ఉంది? చాలా బ్యాడ్ గా ఉంది. ఏమాయ్? ఏమిటాయ్? దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్ళు ఇవ్వు. తీసుకుని తాగు. అర్చే, నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా? వెళ్ళి పెట్టుకో. ఎందుకులే, ఒకేసారి భోంచేద్దాం. వంట ఏం చేసావు? వంట ఏం చేస్తాం? తింటాం. బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం. ఆహా, పతివ్రత అంటే నువ్వేనే. నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు. వైఫా మజాకా? షటప్. నీది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు. అదే ఇంకో పెళ్ళాం అయితేనా? మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా? చిచి చిచి చి, ఇంకోటి పెళ్ళాం అనబోయి ఇంకో పెళ్ళాం అనేసా. ఏంట్రా కోపమా? కాదు, తాపం. అయితే నేను తీర్చేస్తాగా. నన్ను ముట్టుకోకండి. అయ్యో, ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా? ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా. అక్కడికి మీరేదో సిన్సియర్ అయినట్టు, నేను చావటం అయినట్టు. అంటే చట్టానికి ధర్మానికి అదేంటి కింద పడుకున్నావు? చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా. మీరు సిఐ గారు, మేము ఎస్ఐలం. మీరు పైన ఉండాలి, నేను కింద ఉండాలి. చిచి 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 చి, అది బయట చెప్పే డైలాగు. భార్యా బిడ్డల కన్నా బాధ్యత గొప్పది కాదుగా. ఇది ఇంట్లో చెప్పే డైలాగ్. పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి. మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? నేనెందుకు ఏడుస్తాను? ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు. ఆ పని మాత్రం చేయకేన అర్థంగి. దీనికి మాత్రం లోటు రాకూడదు. పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో. నాకే రావటం లేదు, వదలండి. నాకు వచ్చింది కదా, ఆటోమేటిక్ గా నీకు వచ్చేసింది. అర్చన సార్, ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా? సార్. లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసును తారుమారు చేస్తాడు. లేదు సార్, అన్ని పక్కగా ఉన్నాయి. ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. గుడ్, వాడిని తీసుకెళ్ళు. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాన్న ఇంట్లో లేడు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. వీడేమో ఏడుస్తున్నాడు, ఏం చేయాలో తెలియక. నేను కోర్టుకి వెళ్ళాలండి. సరే ఇవ్వండి. లేదమ్మా, లేదు. లోపల ఎస్పీ గారు ఉన్నారు. ఓకే.
బస్ అందుపాత్ర పెట్టి పోలీస్ వ్యాన్ పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరూ బతకలేదు. అర్చనా! రెండేళ్లు పైనైంది వాళ్ళు నీకు దూరమై. ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు? నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న, అవునరా. మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను. నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా? నిన్ను అర్చన్ని మర్చిపోమని చెప్పటం లేదు బాబు. అర్చనికి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు. నా బిడ్డ ఎలాగూ పోయింది, కనీసం నువ్వైనా సుఖపడు. ఈ మాట అత్తగా కాదు బాబు, తల్లిగా చెప్తున్నాను. నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను. నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా, బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు. నేను ఓ భార్యకి భర్తనేరా. భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ తల్లి లేని వాడివి, తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా. దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడుకు అలవాటు పడ్డాను. నువ్వు నాలా కాకూడదు, ఈ వంశం నీతోనే అంతరించిపోకూడదు. నీకు తోడు ఈ ఇంటికి ఆడదికు కావాలిరా. చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో. లేదంటే చెప్పు, ఏ రైలుకెంతో తలబెట్టి చస్తాను. కాదనకు బాబు. మీకోసం కాకపోయినా మా కోసమైనా ఈ పెళ్లి చేసుకోండి సార్. మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు. సరే, మీ ఇష్టం. రంగోటి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ శుభ సందర్భంలో ఫుల్ పీకేస్తారా? లేదు, ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా. ఇదిగో, ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు, మా దగ్గర. పద అమ్మాయిని చూద్దాం.